హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. మీరు నిన్న కాక మొన్నటి వ్లాగ్‌లో నర్సింగ్ షాపింగ్ చూసారు కదండీ! విత్ ద సేమ్ అమ్మ అండ్ ఆంటీ. ఇప్పుడైతే నేను మ్యాక్స్ షోరూమ్‌కెళ్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య డ్రెస్ మెటీరియల్స్ పిచ్చి పిచ్చిగా కొనుక్కున్నాము, కుట్టించుకున్నాము. అవన్నీ కూడా టాప్స్ అండ్ దుపట్టాస్ తోటే వచ్చాయండి. కింద బాటమ్స్ లేవనమాట. పైగా ఇప్పుడు కాంట్రాస్ట్ ఔట్ ఆఫ్ ట్రెండ్ అంటున్నారు. సెల్ఫ్ ఐ మీన్ బాటమే వేసుకోమని చెప్తున్నారండి. లైక్ వాట్ దే సే ఈజ్ పైన టాప్ ఏ కలర్ ఉంటుందో బాటమ్ కూడా అదే కలర్ వేసుకుంటేనే అది ట్రెండ్ అంట. మరి సేమ్ కలర్స్ ఉంటే తప్పదండి. ఇప్పుడు ట్రెండ్స్ అండ్ మ్యాక్స్‌లో ఆఫర్స్ ఉన్నాయని చెప్తున్నారు. లక్కీగా ఫస్ట్ అయితే మ్యాక్స్‌కి వెళ్తున్నాము. అక్కడ దొరికిపోతే హ్యాపీ, వెల్ అండ్ గుడ్. లేదంటే ట్రెండ్స్‌కి కూడా వెళ్తాము. అదే ఇవాల్టి వ్లాగ్. చూడండి, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అన్నట్టు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే అర్జెంట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ రోజు దొర్లుకుంటూ వచ్చేస్తాయి. ఓకేనా? మా ఇంటి నుండి జస్ట్ ఒక లెస్ దెన్ 10 మినిట్స్ అండి మ్యాక్స్. అదిగోండి మా మమ్మీ ఫస్ట్ వెళ్ళిపోతున్నారు. వెనకాల నేను ఇంకా మా లక్ష్మి ఆంటీ కూడా ఫాలో అయిపోతున్నాము. చూడాలి దొరుకుతాయో లేదో. ఫస్ట్ ఫ్లోర్ అంట. అంతా మన అందరికీ బాటమ్స్కే మనం వచ్చింది. ఫస్ట్ ఫ్లోరే. ఏం కాదు. ఎక్కడుంది? గ్రీన్ దాని మీద ఎక్కడుంది చున్నీ? కార్లో ఉందా? చున్నీ మనం మొన్న తీసుకున్నాం. అవును. గ్రీన్ ఓకే. కాదండి, కుట్టిస్తున్నాం కదా. లెగ్గిన్ కావాలి కదా, తేవాలి మరి. అది నాకు గుర్తుందిలే, పర్పుల్ గుర్తుంది. లేత వంకాయ కలర్ కదా, డిసెంబర్ పూ రంగు. గుర్తుందిలేండి, నేను తీసుకుంటా. తెచ్చినా కానీ కార్లో ఉంది. నాకు గుర్తుందా ఆంటీ, నేను తీసుకుంటాలే. గ్రీన్ టాప్ కాదు, అంతే లాస్ట్లో చెక్ చేసుకోవచ్చు. రండి, నేను పట్టుకుంటారండి. మమ్మీకి వచ్చేంత భయం ఈ లిఫ్ట్, క్లోజ్ లిఫ్ట్స్. ఈ బాటమ్స్ ఎక్కడున్నాయో అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. అడిగితే బెటర్ ఏమో వాళ్ళని. ఇక్కడ ఉన్నాయా ఆంటీ? రండి. లేదంటే వేస్తున్నారు, వేసేవాళ్ళు. ఓల్డ్ ఫ్యాషన్ ఏం కాదు. ఎక్స్క్యూజ్ మీ, స్ట్రైట్ ప్యాంట్స్ ఎక్కడమ్మా? ఇవన్నీ లెగ్గిన్స్ కదా? స్ట్రైట్ ప్యాంట్స్ అంటే ఓకే కాదు. ఇప్పుడు చుడిదార్స్ కిందకి ఇప్పుడు వేసుకుంటున్నాం కదా, పెన్సిల్ కట్స్ ఇలా కొంచెం స్లిట్ వచ్చి సిగరెట్ ప్యాంట్స్ లాగా. అక్క సిగరెట్ ప్యాంట్స్, స్ట్రైట్ ప్యాంట్స్. కలర్ గ్రే ఒకటి అండ్ అవునా, బ్రౌన్ కూడా, ఒక్క పొడి కలర్ కూడా లేదా? అయ్యో, ఇంకా లెగ్గిన్స్ తీసుకోవాల్సిందే కావాలంటే. లెగ్గిన్స్లో యాంకిల్ లెంత్ ఎక్కడ? ఇవా? ఈ కలర్ ఉందా? ग्रीन ये वाला, ये दोनों सेम ही है ना? గ్రీన్ కాదు, వద్దు. ఒకసారి తీయండి ఆంటీ, అన్నీ తీస్తే వాళ్ళే సెట్ చేస్తారు. గ్రీన్ వద్దు. దీనికి మరూన్ ఇవ్వరా? యాంకిల్ ఎంత వేసుకుంటున్నా అంటే ఫుల్ లెంత్ తీసుకుందామా? యాంకిల్ అంటే పైకి ఉంటుంది కొంచెం, మడం పైకి. ఫుల్ లెంత్లో చూద్దామమ్మా, యాంకిల్ వద్దు. ఇది ఉంది కదా, ఇది వచ్చేస్తుంది. అయ్యో, మరి అట్లా కన్ఫ్యూజ్ చేయొద్దు కదా. ద గ్రే కూడా బాగానే ఉంటుంది ఆంటీ. గ్రే నో 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 నో, దట్స్ నాట్ గుడ్. బాగాలేదు. లేదమ్మా, రెడ్డే బాగుంటుంది. అది లైట్ ఉంది కదా, డార్కే బాగుంటుంది. రైట్. సరే, లేని వదిలేద్దాము, ఇంకా ఉన్నవి తీయాలి. దీనికి క్రీమ్ కలర్ బీచ్. ఇదిగోండి ఇట్లా ఈ షేడ్స్. యాంకిల్ ఎంత వద్దు, ఫుల్ లెంత్. ఇక్కడ ఉన్నాయి కదా ఇటు సైడ్. ఇదిగో ఇక్కడ ఉందమ్మా అంటే తన సైజ్ ఏంటి లతాది? ఎక్సెల్. నేను ఎక్సెల్. అక్కడ ఉందమ్మా, తీ. ఆయన ఏం కాదులే, ఆగుతుందిలే. మనం ఇప్పుడు ఓకే ఓకే, నైస్. ఇది బాగుందా ఆంటీ, ఏమంటారు? వస్తుందా కొంచెం లైట్ లేదా వైట్ వస్తుందా? వైట్ బెటర్ ఏమో. క్రీమ్ అంటే బీచ్ కలర్ ఇదే వస్తుందా ఆంటీ? ఇదిగోండి అలా వేస్తే
క్రీమ్ పర్లేదు పర్లేదు, కీప్ గోయింగ్. అలా అలా తప్పులు మాట్లాడినప్పుడే తెలుగు నేర్చుకుంటాం, ఏం పర్లేదు. ఒకసారి సేమ్ గ్రీనా? క్రీమ్ 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 కలర్. క్రీమ్ కాదంటే ఆఫ్ వైట్. ఆఫ్ వైట్ పెట్టి ఇది బాగానే ఉంటుంది యాక్చువల్గా, ఇదే అందంగా ఉన్నట్టు. ఇదే అందంగా ఉంటుంది ఎక్సెల్ కరెక్టే ఆంటీ, కదా. ఇదే బాగుందమ్మా. ఇందులో ఎక్సెల్ ఇచ్చేసి అది ఇచ్చేసి. ఇంకా దీనికి కూడా వచ్చేస్తుంది ఆంటీ, సేమ్ దీనికి కూడా వచ్చేస్తుంది. మనకి రెండు అవసరం లేదు, 2 టాప్స్కి ఒకటే వస్తుంది. దీనికి ఎల్లో తీసుకోండి, ఎల్లో బాగుంటుంది. ఎల్లో బాగుంటుంది. ఇప్పుడు ఇందాక చూపించావు కదమ్మా, మస్టర్డ్ మస్టర్డ్ ఉందా? ఇది కలర్ లేదా ఎల్లో? ఎల్లో లేదా? कलर नहीं है అయ్యో, दूसरा. దీనికి కూడా క్రీమే వచ్చేస్తుంది. మీకు ఇక్కత్ మూడిటికి ఆ బాటమ్ చాలు. అన్న ఆ. లేకపోతే ఒక క్రీమ్ తీసుకోండి, ఇది ఇది మ్యాచ్ అవుతుంది దీనికి, పర్ఫెక్ట్ ఉంది. ఇది తీసుకోండి, బాగుంది. ఆంటీ ఫ్రాంక్లీగా ఒకటి చెప్పనా, ఈ బ్లాక్ కూడా క్రీమ్ బాగుంది. బ్లాక్ కూడా క్రీమ్ బాగుంది, ఏమంటారు? లేదు లేదు. లేదంటే దీనికి బాగుంది, ఉంచండి. దానికి బాగుంటుంది. దానికి ఉంచండి, ఒకవేళ దానికి వద్దంటే ఎల్లో వేసుకోవచ్చు. లేదంటే లేదు లేదు బాల వద్దు, ఈ రెండిటికే ఎల్లో తీసుకుందాం. ఎల్లో బాగుంటుంది. ఇప్పుడు నాకు కూడా దొరకలేదు కదా, గో కలర్స్కి వెళ్ళాల్సిందే. వెళ్దాం. అంకుల్ ఫోనా మోగుతుంది? ఓకే ఓకే, ఏ ఠీకే. నాకైతే మరి లేదు కదా గ్రే. ఇంకొకటి నా కలర్ ఒకసారి ఉండమ్మా, అడుగుతాను. మమ్మీ మమ్మీ ఒకసారి నా అది ఇవ్వ, అది బ్రౌన్ కలర్, అది కొంచెం షిమ్మరీగా ఉంది కదా. దీనికి సిల్వర్ ప్యాంట్ దొరికితే తీసేసుకుంటాను. దీనికి సిల్వర్ షైనింగ్ ప్యాంట్ ఉంటే తీసుకుంటాను అంటే. సిల్వరా? మహేష్ కళాఖండం అదే ఎలా కుట్టాడు చూడండి. అమ్మ దీనికి సిల్వర్లో ఇచ్చేవా ఏమన్నా? సిల్వర్ ఏది చూపించండి ఒకసారి, ఏది చూద్దాం దీని కింద పెట్టి. బాగుంది. అవును, ఇది ఎల్బో హ్యాండ్స్ పెట్టానా అంటే. అవునా? ఓ నైస్. కుట్టించినావా? యాంకిల్ ఎంతమ్మా? మరి చిన్నగా ఉందిరా? కాదు, ఫుల్ లెంత్ కావాలి. ఈ కలర్ ఉందా పోనీ? ఈ కలరే. అయ్యో అమ్మాయి రోజు అక్కడ కార్నర్లో ఉందండి. సిల్వర్లో అది స్మాల్ అని చెప్తున్నా. ఒకసారి పోనీ ఎక్సెల్ చూడండి. వద్దురా, పైకి అయిపోతుంది, వద్దు. నేను అది సిగరెట్ ప్యాంట్స్ కొంటానులే. ఇప్పుడు వాటికి అదేస్తే బాగోదేమో కదా. పెట్టి చూపడు. లేదా ఆంటీ పైకి వెళ్ళిపోతుంది. లేదు, కలర్ సిల్వర్ అంటున్నావా? కలర్ మ్యాచ్ అయిందండి నాకు, మరీ పైకి వెళ్ళిపోతుంది, కాళ్ళు బారు కదా. కానీ సిల్క్ సిల్క్ కన్నా కూడా మామూలే బాగుంటుంది. అవునా? అక్కడ తీసుకుంటా, గో కలర్స్కి వెళ్దాం. సిల్క్ కలర్ అక్కడైతే కొంచెం అన్ని ఎక్కువ షేడ్స్ ఉంటాయి, తీస్తాడు. ఇవి బాగున్నాయి కార్డ్స్ కదా. ఎన్ని చూసినా ఎల్లో చూస్తే వావ్ అనిపిస్తుంది. ఇంకా అంటే అయిపోయిందా? వెళ్దామా, వేరే స్టోర్కి వెళ్దామా మరి? బాటమ్సే నాకు కూడా. మమ్మీ నీకేమైనా కావాలా? మాది అయిపోయింది బేసిక్గా, మాకేం దొరకలేదు. వద్దు నాకు వద్దు, దట్టు ఇంత లైట్ కలర్స్ నేనేను అసలు. మా మమ్మీకి మా క్రిషాకి అన్ని లైట్ షేడ్స్ ఇష్టం అండి, ఇలాంటివి. నాకేమో ఇష్టం ఉండదు. ఇప్పుడు చూసారు కదా, నేను ఒక లోపల ఇన్నర్ ఒకటి ఎత్తుక్కున్నాను లైట్ కలర్లో ఉన్న 1-2 డ్రెస్సెస్కి. మళ్ళీ లోపల ఇంకొకటి వేసి పైన ఇంకొకటి వేసి ఐ డోంట్ లైక్. సో ఎక్కువ డార్క్సే ఇష్టం నాకు. బట్ కుర్తీస్ కలెక్షన్ అదిరిందండి బాబు, ఎన్ని ఉంటాయో. మ్యాక్స్ అంటే మ్యాక్సే నిజంగా, మ్యాక్సిమం కలెక్షన్ అన్నట్టుగా ఉంది స్టోర్, చాలా బాగుంది. ఇదిగోండి, ఒకసారి ఎలాగో వచ్చాను కదా, ఒక లుక్ వేసేయండి మీరు కూడా. అయిపోయింది, ఇట్స్ డన్, తీసుకున్నాం. ఆంటీ మీరు తీసుకున్నవేవి? పక్కు ఇది వేరా, ఇది కూడా ఓకే, థ్యాంక్ యూ. కిందకి వెళ్దాం రండి. ఏంటది? చీర బాగుంది, ఎక్కడ తీసుకున్నా? ఓ చీర నచ్చిందా? నైస్. చూసారా మీ శారీస్కి ఫ్యాన్స్?
అదే పండకేసి కొట్టినా పోదు అని చెప్తున్నా. పోతుందా మరి పెట్టి నువ్వు అలాగే మొన్న ఒక చీర నచ్చింది అనగానే ఇచ్చేసింది నిన్న నర్సింగ్లో నీకు. అవునా? అదే కదా మీరు ఇచ్చారు కదా కొండల చీర మమ్మీకి. బాగుంది నిజంగానే, నైస్. అదే చూసారు కదా కాంట్రాస్ట్. ఇప్పుడు ఆ టాప్ కూడా అలా మెరూన్ వేస్తేనే అందం వస్తుంది. అవును అవును అవును. చాలా 500 అప్పుడు. ఇప్పుడు రాదా ఆంటీ? ఇప్పుడు మీకు 800 చెప్తాడు. కానీ ఒకటి చీరలు తీసేస్తా అంటే తీవుది కాదు ఒకప్పటివి. ఇవ్వను. అవును, అప్పటి క్వాలిటీ అండ్ డిజైన్స్ లేవు కదా. నా దగ్గర ఎప్పుడు పవన్ షాప్లో చీరలు కూడా అవును, వెళ్ళిపోదాం రండి. పవన్ షాప్లో చీరలు కూడా ఉన్నాయి. అవునా? ఇస్తే కూడా మళ్ళీ ఎవరికైనా ఇచ్చిన న్యూ చీరలు. అవును, ఇప్పుడు లేవా ఆంటీ అసలు? అప్పుడున్న ఇది ఇప్పుడు లేదు. దొరికిందా రోజుకి? లేదు, నేను ఒక పెట్టికోట్ తీసుకున్నాను. దీనికి గో కలర్స్కి వెళ్దాం, ఇంకొక స్టోర్ ఉంది కదా అవును, అది అక్కడ తీసుకుందామా మరి? ట్రెండ్స్లో కూడా ఉండవా ఆంటీ? వంకాయ కలర్ ఇక్కడ లేదు, లేదా? లేదు. గో కలర్స్లో దొరికిద్దిలే, వెళ్దాం. అక్కడ మ్యాక్సిమం కలెక్షన్ అక్కడ ఉంటుంది. లేదంటే ఇంకా సాకెట్ రోడ్లో ఒకటి ఉంది, అది అయిపోయినాక ఇది చూసి తీసుకుందాం. ఈ 3 చీరలు నేను నా దగ్గర బండ చీరలు. అవునా? కట్టేయండి. 3 సారీస్ ఖరీదు కదా అప్పుడు ఎంత 500. అదే చెప్తున్నారా ఆంటీ? ఎవరిచ్చారండి? ఎగ్జిబిషన్లో తీసుకెళ్ళదా? చాలా బాగుంది. 5 years हो गया. 5 साल हो गया. अरे अभी 500 में नहीं मिलता. పైగా ఎక్కడ 5 years కూడా కాదు, పద్మ అంటున్నప్పుడు. ఓకే ఓకే పద్మ ఓకే ఓకే. Ground floor, ma'am. గ్రౌండ్ బిల్లింగ్. Okay. మీరు యాంటీబయాటిక్ వేసుకుందే తగ్గదా ఆంటీ? అవునా? ఇవాళ స్టార్ట్ చేయండి రాత్రి. చూద్దాం. చాలు, జాగ్రత్త. మ్యాక్స్లో షాపింగ్ ఎంత మజా వస్తుందో, బిల్లింగ్ అంత ఓపిక్గా నుంచోవాలి. ఇవన్నీ ఉన్నాయమ్మా, మొన్న మా పాప వచ్చినప్పుడు తీసుకున్నాం అన్నీ. కొరబోయింది వాటర్. ఓకే ఆంటీ, వాటర్ తాగండి. టెడ్డీస్ ఎంత బాగున్నాయో, బుల్లి బుల్లి సాక్స్లు, క్యూట్ సాక్సెస్. మ్యాక్స్ బ్రాండ్స్ మమ్మీ, మ్యాక్స్ పర్సనల్ బ్రాండ్స్ అవి బాగున్నాయి కదా హ్యాండ్ బ్యాగ్స్. క్రిష ఎప్పుడు వచ్చినా ఆగి ఆ వైట్ షర్ట్స్ చూసుకుంటూ ఉంటుంది. ఇలా సాఫ్ట్ ఉండాలి, టచ్ చేస్తే. ఇదిగో ఇట్లా, ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, నాకు అట్లా ఇష్టం పర్సనల్గా. ఆ బ్లూ కలర్ కానీ, ఇదిగో ఇది సాఫ్ట్ ఉంది చూడు. మరి బేసిక్గా మాకు దొరకలేదు, మేము ఇక్కడ నుంచి ఇంకో షాప్కి వెళ్తున్నాం, నేను ఆంటీ. ఏమంటీ? ఇంకో షాప్కి వెళ్తున్నాం మనం, గో కలర్స్కి వెళ్దాం. బిల్ చేపిద్దాం, లైన్ ఉందా ఆంటీ? ఓకే ఓకే. ఆడవాళ్ళ కష్టాలండి. షాపింగ్కి వచ్చిన కూరగాయల లిస్ట్ చెప్తుంది. కరివేపాకు, పువ్వులు, అంతే. ఎక్కువ కూరగాయ. హలో, నేను ఉండకపోవచ్చు, లేట్ అవుతుంది. టమాటా 2 kgs. అందుకే గైస్, అందుకే అప్పుడప్పుడు మగవాళ్ళని కూడా పంపిస్తూ ఉండాలి మార్కెట్కి. మనం ప్రతిసారి మనం వెళ్ళామనుకోండి, ఇదిగో ఇయ్యే బాధలు. బయటకు వచ్చి కూడా ప్రశాంతత లేదు, చూసారా? మా వాడి ఫ్రెండ్ అండి వచ్చాడు, 9618. బాయ్ బాయ్. మా వాడి ఫ్రెండ్ అండి. ఫస్ట్ ఏమో నేను ఫోన్ చూపించగానే హాయ్ అన్నాడు, మళ్ళీ ఇంకా ఫోకస్ చేసి తీస్తుంటే ఫేస్ కవర్ చేసుకుంటున్నాడు. ఏదో కొనడానికి వచ్చాడంట ర్యాండమ్గా. ఇప్పుడు మళ్ళీ మా మమ్మీ వాడిని ఉడికియడానికి ఫోన్ చేసి మరి ఒరే నీ ఫ్రెండ్ వచ్చాడు రా అని చెప్తుందండి. సరేనండి, ఇక్కడ దొరకలేదు కదా, గో కలర్స్కి వెళ్తున్నాం ఇక్కడ నుంచి.
ఏమండో మీలో ఎంతమందికి పీచ్ మిఠాయి అంటే ఇష్టం? నాకైతే సూపర్ ఫేవరెట్ ఇది. కాకపోతే షుగర్స్ అని చెప్పి ఇప్పుడు నేను కొనుక్కోవట్లేదు. డే టైం అయితే ఖచ్చితంగా కొనేసుకునేదాన్ని. అండ్ ఇంట్లో గొంతులు బాగాలేదు, హెల్త్ బాగాలేదు కాబట్టి జస్ట్ స్కిప్ చేస్తున్నాను. మోస్ట్లీ ఈ వారంలో కొనుక్కొని తినేయడమే. ఇక్కడ మ్యాక్స్ నుండి మా ఇంటి వైపు వెళ్ళే దారిలో ఒక సిగ్నల్ ఉందండి. ఆ బుడ్డం ఎంత క్యూట్గా ఉందో చూసారా? పాపం అసలు ఆ పేరెంట్స్కి ఎలా మనసు ఒప్పిందండి అలా వదలడానికి. జాజికాయ పౌడర్, గంధ గజ్జరాల పౌడరు, మన బార్లీ పౌడర్. బార్లీ పౌడర్ పేస్ట్ బాగా పడుతుంది గమ్లాగా. ఓకే అమ్మ, మా ఆంటీ చెప్పినవన్నీ ఇవ్వ పౌడర్స్ అన్నీ. జాజికాయ పౌడర్. నాకు ఈ మధ్య ఫేస్ అంతా ట్యాండ్గా అయిందని మా ఆంటీ తెగ ఫీల్ అయిపోయారండి. ఆ పక్కనే వండర్ హెర్బల్స్ అని ఒక స్టోర్కి వెళ్ళాము. సో ఇవన్నీ వాడినానా బాగుంటుంది అని దగ్గరుండి ఇప్పిస్తున్నారు. గంధ గజ్జరాల పౌడర్ నా దగ్గర ఉంది. ఒకటి బార్లీ పౌడర్ ఉంది నా దగ్గర ఉంది, ఇస్తలే. అవునా? పట్టించిన చాలా. ఓకే ఓకే ఓకే. బార్లీ పౌడర్, గంధ గజ్జరాలు, జాజికాయలు. జాజికాయలు ఇవ్వండి. జాజికాయ కంపల్సరీ ఫేస్. అవునా? ఓకే ఆంటీ, ట్రై చేద్దాం. ఓకే. మా ఆంటీ అండి నా గురించి ఎంత కీన్ అంటే పాపం. ఇంకో కొన్ని తీసుకోండి. పౌడర్ సన్నగా కావాలి కదా, 4 అయితే చెట్టు కాదు పౌడర్. అవునా? ఇంకొక ప్యాకెట్ ఇవ్వండి. నాకు ఒక 2 ప్యాకెట్లు. ఎందుకంటే 1, 2 అయితే పౌడర్ కాదు. అదే అండి, ఇది కొంచెం చెక్కబద్దగా కొట్టేసి మిక్స్ చేసుకోవడం బెటర్. బట్టిగానే అవుతుంది. ఇంకొక ప్యాకెట్ ఇవ్వమ్మా. నాకు ఒక 2 కావాలి. మీకు ఒక 2? ఆంటీకి కూడా ఒక 2 ఇరమ్మా. ఇంకా 3 ఇవ్వండి. ఇంకొక 3 ఇవ్వండి. మొత్తం మేమే కొనిస్తాము. చాలు, ఇంకా చాలు. ఇంకేముంది? బార్లీ నా దగ్గర మీ దగ్గర పౌడర్ ఉందా? ఓకే సార్, ఇది బిల్ చేస్తాం. బార్లీ పౌడర్ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తాయని దాదాపు కిలో బట్టి. ఓకే ఓకే. ఈ షాప్ అండి ఇదివరకు వండర్ హెర్బల్స్ అని ఉండేది. ఇప్పుడు ఆయుర్వేదం అని ఉందండి. పక్కన ఏంటో గ్రీన్ అని కూడా రాస్తుంది, నేను గమనించలేదు. ఫైనలీ సాయంత్రం బయటకు వెళ్తే ఈ పునుగులు బజ్జీలు తినకుండా అస్సలు సాటిస్ఫైడ్గా అనిపించదు. లోపలున్న మన ఏమంటారు ఆత్మారాముడు. సో అందుకనేసి కంపల్సరీ ఆ స్నాక్స్ తిని జాయ్గా ఇంటికి వెళ్ళాము. ఆంటీకి లెగ్గిన్స్ ఇచ్చేసేయండి. నేను అవునా? ఉంటారా? వెయిట్ చేస్తారా? నేను పైకి వెళ్ళి వస్తాను. ఓకే ఓకే. ఇంటికి వెళ్ళడం ఏంటి, అసలు సంగతి మర్చిపోయాను. నేను గో కలర్స్కి వచ్చానండి. ఇందాక అక్కడ లెగిన్స్ దొరకలేదు కదా, ఐ మీన్ బాటమ్స్. నేను అడిగాను కదా, స్ట్రైట్ ప్యాంట్స్ అడిగాను కదా. రండి రండి. గో కలర్స్లో ఈ భలే ఉంటాయండి ఆర్ట్స్. సెల్ఫ్ ట్రై చేయండి అమ్మా, లేదంటే సిల్వర్ ఇవ్వండి. దీనికైతే గ్రే కావాలి. యా ఎగ్జాక్ట్లీ అదే కావాలి. ఆ డార్క్ ఒకసారి ఓపెన్ చేయండి. నెక్ మీద ఉంది కదా డిజైన్, అదే. యా అది నాకు తెలుసు, అదే కలర్. ఊరంతా తిరిగి వచ్చాం. ఎక్సెల్ మా లెగ్గిన్ సైజ్ అయితే ఎక్సెల్. కూర్చోండి ఆంటీ. నేను భీమా వెళ్తే షాప్స్కి నాకు వచ్చేస్తుందా? ట్రై చేస్తారా? ఒకసారి ఓపెన్ చేయండి, నాకు అంటే చూపిస్తే చెప్పేస్తాను వస్తుందా లేదా. వచ్చేస్తుంది, యాక్చువల్లీ వస్తుందమ్మా. ఇవ్వు. ట్రై చేస్తా అంటే ఒకసారి ట్రై చేస్తా. వచ్చేస్తుంది షూర్, పక్కా. ఓకే. ఇంకా దీనికేమో సెల్ఫ్ కలర్ ట్రై చేయండి. యా దీనికి పర్ఫెక్ట్. దానికి సెల్ఫ్ కలర్ చూడమ్మా, లేదంటే ఆ ఫ్లవర్ కలర్. సెల్ఫ్ సేమ్స్ ఏదంటే అక్కడ తీసుకునే క్వాలిటీ బాగానే. క్వాలిటీ ఓకే, రెగ్యులర్ వేరే కదా. యా సేమ్ బ్రాండ్సే ఎక్కడైనా. యా మెరూన్ కూడా అన్ని కలర్స్ ఉన్నాయి కదా. అన్ని మొత్తం అంటే చూసారా, మెరూన్లో ఎన్ని షేడ్స్, గ్రీన్లో ఎన్ని షేడ్స్. ఇక్కడికి వచ్చిన అయిపోయింది. డైరెక్ట్ ఎప్పుడైనా గో కలర్సే. కాకపోతే ఇంకా మనకు ఇంకా అక్కడ కలెక్షన్ ఎక్కువ ఉందని అన్నారని వెళ్ళామా.
ఎగ్జాక్ట్ షేడ్ కాదమ్మా బ్రౌన్ కాదు, సిల్వర్లోనే చూడు. సిల్వర్ షేడ్ అంటే మెటాలిక్లో ఇవ్వమంటారా? చూడు, ఒకవేళ ఉంటే స్ట్రైట్ ప్యాంట్, లేదంటే ఇంకా ఆప్షన్ అయిపోతే నేను లెగ్గిన్లో వెళ్ళిపోతాను షిమ్మర్. ఇది చూడండి, ఇది కొంచెం వస్తుంది అనుకుంటా. రాదు మ్యామ్. కింద ఉన్నాయి కింద ఉన్నాయి. చూద్దాం ఇలా సిల్వర్ షేడ్ ఎగ్జాక్ట్లీ. ఆ సిల్వర్ షేడ్ ట్రై చేయమ్మా. సైజ్ ఏది ఇవ్వమంటారా? ఎల్లు ఒకసారి ఎక్సెల్ కూడా తీయి, కానీ ఎల్లు వస్తుంది అనిపిస్తుంది మరి. ఎందుకు నెక్స్ట్ సైజ్కి వెళ్ళి బరువు పెంచుకోవడం? ఎల్ తీసుకున్నాను అనుకో, ఎల్ కోసం తగ్గుతాను చక్కగా. ఒకసారి ఓపెన్ చేయవా? ఇది ఎక్సెల్. అంత లావుగా ఉన్నానా? వద్దులేమ్మా, వెళ్ళేవు. ఇది ఎల్. అంటే లెగిన్స్లో అయితే ఎక్సెల్కి వెళ్తాను, నాకు అలా అతుక్కుని ఉంటే ఇష్టం ఉండదు అనమాట. ఇది బాగుంది, ఇదిగోండి ఆంటీ, నాకు ఇట్లా ఇష్టం. స్ట్రైట్ ప్యాంట్స్ కింద ఒక స్లిట్ వస్తుంది. అదే అది ఓకే, డన్. బాగుంది కదా, మ్యాచ్ అయిందా ఒకసారి? 100% మ్యాచ్. యా పర్ఫెక్ట్, నైస్. చాలమ్మా, నాది అయిపోయింది, కిందకి వెళ్దాం. మీరు లెగ్గిన్స్ కదా ఆంటీ? ఓకే. లెగ్గింగ్స్ ఏది బాగుంటుంది చెప్పు. అట్లా కూడా వేసుకోవచ్చు ఆంటీ, ఈజీ టు, అంటే తన టీ షర్ట్స్ మీద వేసేసుకోవచ్చు ఇలా అయితే. అన్నీ తీసుకుంటే తాను 2 in 1 అయితే ఇట్లా కూడా చూడండి మరి. ఏది మన కవర్ ఒకసారి మీరు తీయండి, తను సెట్ చేస్తుంది కదా ఆంటీ. మీ టాప్స్ తనకి ఇవ్వండి. తన కవర్ తనకే ఇచ్చిన పట్టుకొని. అవునా, సారీ ఆంటీ, ఇది ఇందులో పెట్టరు. పట్టుకొని నడుగుస్తలేదంటే పట్టుకొని. అయ్యో, ఓకే ఓకే. పైకి ఇక్కడ ఒకసారి ఈ టాప్స్ అమ్మ, ఈ 2 కవర్స్ చూడు, ఈ గ్రీన్ మ్యామ్. వాటికి దొరికాయి. ఆ బీచ్ కలర్ తీవా? బ్లాక్ కలర్ ఉంది. బ్లాక్, బ్లాక్ పీచ్ కలర్ ఇది ఇందులో ఇష్టం. వేసేయండి వేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ 2 తీసుకున్నాం. ఆ గ్రీన్, ఆ 2 పెసర గ్రీన్స్కి తీసుకున్నాం, మిగిలిన వాటికి ఇవ్వండి. ఈ 2 కా మ్యామ్? ఆ కలంకారీ ప్రింట్స్కి ఇవ్వండి. ఆ కింద ఇక్కత్స్ అన్నిటికీ దొరికాయి. ఈ రెండింటికి దొరకదు. అది మెరూన్ కూడా దొరికింది. ఆ రెండింటికి సెట్ చేయండి. దీనికి మెరూన్, దానికి ఎల్లో ఇవ్వండి. దీనికి ఎల్లో. అంతే. లెగ్గిన్స్ కదా? అదే ఇట్లా ఫ్రీ ఫ్లోయింగ్ ప్యాంట్స్ అయినా ఓకే. ప్యాంట్స్ లో ఎల్లో షేడ్ రాదు మ్యామ్ మీకు. అవునా, ఏది ఒకసారి ఓపెన్ చేయండి. చూస్తారా? చూపించండి. ట్రెండింగ్ లేటెస్ట్ది ఇవ్వండి. అంటే ఇప్పుడు ఎవరు లెగ్గిన్స్ వేయట్లేదు కదా. అదే అంటే కొన్న శ్రీలత కూడా లెగ్గింగ్స్ వేస్తలేరు కదా. అవును, సైజ్ నా సైజేనమ్మా, కొంచెం ఎక్సెల్. ఎక్సెల్ బాగానే ఉంది మరి చూడడానికి. కొంచెం నెక్స్ట్ షేడ్లో ఉందా అంటే చూడండి, మీకు ఓకే అంటే నాకైతే బాగానే ఉంది మరి. అది దాంట్లో ఉన్నాయి కలర్స్ లెగ్గింగ్స్ అవి. ఇది లెగ్గిన్స్ అయితే మీకు ఆ yellow షేడ్ వస్తుంది. ఇది కాటన్ లో చూడండి. లేదంటే బాగుంది కలర్, అవునా? బాగుంది, తీసుకోండి. అది కూడా పెట్టి చూడుతున్నాను ఒకసారి. దీనికి సెట్ అవుతుంది కానీ ఇది దానికి బాగుందమ్మా, పర్ఫెక్ట్గా ఉంది. ఒకసారి ఓపెన్ చేయరా? సైజ్ తీస్తాను. అది ఒకసారి పెట్టి చూడండి, అది ఇది పెట్టి చూడండి. ఆ ఫ్లోరల్ ప్యాంట్స్ చూసారా? మా ఒక్క టైంలో ఉండేదండి, నేను ఇంటర్ అప్పుడు. ప్లెయిన్ టీ షర్ట్స్. కింద వస్తుంది. ఇది ఎట్లా వచ్చింది, మరీ కొట్టినట్టుందా ఆంటీ? అవునా? ఇదే బాగుంది. ఫస్ట్ తను పెట్టిందే బాగుంది, మెంతి రంగు. అదే అదే బాగుంది. చూడండి మీరు దూరానికి, బాగుంది. అదే బాగుంది. ఇదే బాగుంది. ఇది మరీ ఏంటోలా ఉంది, కొట్టినట్టుగా. లెగ్గిన్ టైప్ వస్తుంది. వద్దు లెగ్గిన్స్ వద్దులే అన్న, ఇప్పుడు వేయట్లేదు ఎవరు. ఇది స్ట్రైట్ ప్యాంట్స్ ఇప్పుడు నేను తీసుకున్న లాంటివి ఆంటీ. అవునా? ఎక్సెల్ ఇచ్చేసేయండి. ఏ ఆంటీ? ఇందులో ఇచ్చేస్తామంటారా? సో ట్రై చేస్తుంటే చేసుకోండి. ట్రై కాదు, మా ఫ్రెండ్ తను. సైజ్ చూడండి, వస్తుందా ఆంటీ? ఈజీగా వస్తుంది. ఒకవేళ సైజ్ ఏమైనా ఒళ్ళు వచ్చింది అంటున్నారు కదా, ఎక్సెల్కి వెళ్ళిపోండి. నేను జస్ట్ ముందు సైజ్ తీసుకున్నాను. ఎత్తు నీకు ఎంత వస్తుంది? వచ్చిద్దా ఆంటీ? ఫుల్ లెంతే, అదిగోండి వస్తుంది. వస్తుంది కదా. ష్యూర్ ఫుల్ లెంత్, లేకపోతే నేను కొన్నా కదా. ఒకవేళ మీకు సైజ్ ఏమైనా డిఫరెన్స్ ఉన్నా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే తను యూకేలో ఉంటుంది, మేము షిఫ్ట్ చేయాలి. ఇదే బాగుంది. బాగుంది ఆంటీ, ట్రస్ట్ మీ. నాకు ఎందుకో నచ్చలే అది. నచ్చలే. ఎందుకు ఆయన ఒపీనియన్ కూడా అడగండి. అదేంటోలా ఉంది మరి నాకైతే. అవునా? ఓపెన్ 2 పెట్టి చూపించు. ఇంకోటి చెప్పనా, ఆ మెరూన్కి కూడా బాగుంటుంది ఇది. ఇదిగో దీనికి కూడా బాగుంటుంది. అదిగోండి అట్లా పెడితే కూడా చూడండి దూరం నుండి. ఇదే బాగుంది ఆంటీ, బాగుంది. ఇచ్చేయండి అన్న, ఇది ఇచ్చేయండి. అండ్ దానికి మెరూన్ ఇచ్చేయండి. ఎక్సెల్ కదా 2? ఓకే సూపర్. చున్నీ ఉంది అదే. చున్నీస్ ఓన్లీ లైక్ ప్యాంట్స్ ఆంటీ, ఇక్కడ ఓన్లీ ప్యాంట్స్. ఒక పని చేద్దామా, నర్సింగ్లో తీసుకుందాం చున్నీలు. రేపు వెళ్దాం. రేపు మనం శారీస్కి వెళ్తాం కదా, బ్లౌజెస్కి. ఒక 2 తీసుకుంటే సరే. వైట్ చాలు. బ్లాక్ క్రీమ్ ఉంటుంది తన దగ్గర. క్రీమ్ ఉంటే ఆ 3 ఇక్కత్స్కి అయిపోద్ది ఆంటీ. ఆంటీ చున్నీలు ఉంటాయి కదా. అదే అంటున్నాను, అవసరం లేదు.
తానే ఏదో ఒకటి వేసుకుంటా. ఆ, White ఉంటాయి, వేసుకున్నా- స్టోల్స్ ఉంటాయి. వైట్ వేసుకున్నా అయిపోతుంది. అవును. చాలమ్మా, చాలు చాలు ఇంకా. థ్యాంక్ యూ. ఇంకొంచెం పట్టుకొస్తా. మొత్తానికి ఫైనల్లీ గో కలర్స్కి వచ్చి తీసుకున్నామండి. దొరకని షేడ్ అంటూ ఉండదు, చాలా క్రేజీ కలెక్షన్. రండి తప్పకుండా, మీకు కూడా కావాలంటే. ఎక్కడ గో కలర్స్కి వెళ్ళినా దొరుకుతాయి. ఒకటి ఎల్లో చున్నీ తీసుకుందాం. ఎల్లో చునియా రేపు తీసుకుందాం లాంటి నర్సింగ్లో. ఇవన్నీ లెగ్గిన్సారా ఈ ఫ్లోరల్ ప్రింట్స్ అన్నీ కూడా? ఓ షార్ట్సా, ఓకే ఓకే, నైస్. ఇవన్నీ మామూలుగా కుర్తీస్ కిందకే తీసుకుంటున్నారా? షార్ట్ లెంత్ కుర్తీస్కి, ట్యూనిక్స్ లాంటి వాటికి కదా? వాటికి వేసుకోవచ్చు, నార్మల్ కుర్తీస్ ఇప్పుడు మీరు వేసుకున్న వాటి దీనికి కూడా వేసుకుంటున్నారా? నైస్. మెరూన్ చున్నీ నా దగ్గర ఈసారి లతా వచ్చినప్పుడు తీసుకురండి ఆంటీ. తనకి టీ షర్ట్స్ మీద ఇట్లా జాబ్కి వెళ్ళడానికి కూడా చాలా కలెక్షన్ ఉంటుంది. అదే అదే. ఈజీ టు వేర్, కంప్లీట్ అతుక్కుపోయినట్టు జీన్స్ కాకుండా అదిగోండి ఆలివ్ గ్రీన్ బాగుంది, నైస్. సరే అమ్మా, బిల్ చేసేవా ఆ 4 ప్యాంట్స్? మొన్న వచ్చిన ఈ 2 ఒక బిల్ చెయ్యి, ఈ 2 ఒక బిల్ ఒకటే చేస్తాను మ్యామ్. ఓకే ఓకే, అట్లాగే నాకు అమౌంట్ చెప్పు చాలు. ఇవాళ బుధవారం అండి, అనుకోకుండా ఇంకా మా అమ్మ ఊరుకుంటుందా? బుధవారం మార్కెట్లో ఒక సొరకాయ, 2-3 టొమాటోలు, పచ్చిమిర్చి కొనలేదు అనుకోండి, ఇంకా మొహం అంతా ఇలా అలిగినట్టు పెట్టి నాతో మాట్లాడదు. ఇంకా ఓపిక చేసుకుని అదిగోండి కూరగాయల దగ్గర ఆగి, మరి ఆ గ్యాప్లో మా కౌశిక్ బాబుకి ఇష్టమైన డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నానండి. అదే ఆ సొరకాయ పక్కన ప్యాకెట్. ఇదిగోండి ఇక్కడేమో ఈవిడేదో మళ్ళీ పాలిషింగ్కి శారీ ఏదో ఇవ్వాలని చెప్పి అక్కడికి వెళ్ళింది. బయట ఎంతమంది ఫ్రెండ్సో ఈవిడికి. ఫైనలీ మా ఇంటికి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకో 5 మినిట్స్లో అయితే మా కాలనీలోకి వెళ్ళిపోతాము. అండ్ మీరు ఇందాక చూసారు కదా, వెజ్జీస్ అయిపోయింది షాపింగ్. చిన్న శారీ పాలిషింగ్ షాప్ దగ్గర ఆగాము. అండ్ దెన్ మా బాబు చైనీస్ ఫ్రైడ్ రైస్ ఏదో అడిగితే ఒక ఫేవరెట్ స్టోర్ ఉంది మాకు, అక్కడ నుంచి తీసుకున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీ అందరికీ ఎంతో ఇష్టమైన ప్లేస్ అండి. మీకు కనిపిస్తుందా? కనిపించట్లేదు, రామ్ స్టీల్ ప్యాలెస్. నేను ఇంతకుముందు కూడా 2-3 వ్లాగ్స్ చేశాను, మీరు చూసారు, చాలామందికి నచ్చిందనమాట. ప్రస్తుతానికి చాలా లేట్ అయిపోయాము, అందుకని నేను ఇప్పుడు దిగట్లేదు. ఏదైనా కొత్త వెరైటీస్ వచ్చినాయి అంటే మోస్ట్లీ 1 or 2 డేస్లో వచ్చి మీకోసం వ్లాగ్ చేస్తాను. సో ఇంట్లో అండి మిక్సీ జార్ పాడైందనమాట. సో చిన్న రిపేర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా చేస్తాడు ఈ భయ్య. సో అందుకని మమ్మీ ఇక్కడికి వచ్చి ప్లీజ్ అమ్మ ఆగు అని అంటే, అదిగోండి అదనమాట రామ్ స్టీల్ ప్యాలెస్. సో మా ఇంటి దగ్గరలో ఉంది. ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుండి అండి, ఇప్పటి అతను కాదు, చాలా మంచి వాళ్ళు ఓనర్స్. వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ టక్టకా లాగిచ్చేస్తారు ఏ చిన్న అది అడిగినా కూడా. సో అదండి సంగతి. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరి నా వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, సో దాట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ దొర్లుకుంటూ వచ్చేస్తాయి. ఉండనా? బాయ్.